హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైతే వ్యూ చూపిస్తున్నానో వర్షాలు అయితే చాలా ఎక్కువ పడుతున్నాయి కదా. ఇప్పుడు చలికాలం, చలికి తోడు ఈ వర్షం చాలా విపరీతంగా చలి వేస్తుంది అన్నమాట. యాక్చువల్గా మాకు ఇక్కడ ముందే మామూలుగా చలి ఎక్కువ ఒడిశాలోని. ఇక్కడ మన ఆంధ్ర కన్నా ఇక్కడ కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువేనే. ఇప్పుడు ఈ వర్షానికి ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. అస్సలు బయటికి రావాలనిపించడం లేదు. ఏ పని చేయాలంటే చాలా బద్ధకంగా లేజీగా ఉంటుంది చలికి. అయినా తప్పదు కదా, చేయాలి. వంటైనా వండుకొని తినాలి కదా. ఇంకా బట్టలు అంటే వర్షం ఆగిన తర్వాత అవన్నీ ఉతుక్కుంటాం అనుకోండి. మిగతా పని అయితే చేయాలి కదా కంపల్సరిగా. కానీ చాలా బద్ధకంగా లేజీగా ఉంటుంది. దానికి తోడు మా పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ 10 days ఇస్తారన్నమాట. మనకి సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు, వీళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు. ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు చేసుకోరు కదా, మనకి స్పెషల్ కాబట్టి ఆంధ్రాకి 10 days వరకు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి ఇక్కడ. ఇంకా వీళ్ళకి సెలవు అని చెప్పేసి చూడండి, కాటన్స్ అయితే దగ్గర ముఖం పెట్టి చూస్తుంటారు. అస్సలు ఎంత చెప్పినా వినరు. నేను గసిరాను, అప్పుడు బయటకు వచ్చారన్నమాట. నేను నా పని చేసుకుంటుంటే వాళ్ళ టీవీ దగ్గర నించుంటారు. ఇక్కడ చూసారా, బేమత్సం చేస్తారు. ఒకవైపు చాప పరిస్తారు, ఇంకా దుప్పట్లు తెచ్చేసారు. ఇంకా ఇక్కడ మా చిన్నోడైతే స్పైడర్ మ్యాన్ బొమ్మ వేసాడంట. స్పైడర్ మ్యాన్ అని చెప్తున్నాడు. పెన్సిళ్ళు, పెన్నులు ఎక్కడ ఉండవలసిన వస్తువు అయితే అక్కడ ఉండదండి. పిల్లలు ఉంటే మాత్రం చాలా గలేజ్ చేస్తారు. ఇంకా పెద్దవాడికి అయితే టిఫిన్ పెట్టాను, ఆ చట్నీ అక్కడ ఉంచాను కదా, అది అక్కడే ఉండిపోయింది. ఇద్దరు గుద్దులాడుకొని అది పంపిస్తారు అలాంటి వాళ్ళే. ఇంకా ఈరోజు అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను. ఇంకా ఆనియన్స్ బాగుంటాయి కదా కాంబినేషన్, జస్ట్ లుకింగ్కే అలా చూపిస్తున్నాను అనమాట. ఎలా తయారు చేశానని కూడా నేను ఈ వీడియోలో పెట్టాను, వాచ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, లైక్ ఎందుకు అడుగుతున్నానంటే నా ఛానల్ అనేది ముందుకు బూస్టప్ అవుతుంది. చూస్తున్నారు కానీ అస్సలు ఒక్కరు కూడా లైక్ అనేది 1, 2, 3 మెంబర్స్ ఎవరో ఇస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అడగడం నా బాధ్యత, ఇవ్వడం అది మీ ఇష్టం, సరేనా. ఇక్కడ నేను ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటే తొక్కలు అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఎగ్స్ వండుకుంటే చప్పుకుంటాయి కదా, ఈ ఎగ్స్లోని ఉప్పు వేసి ఉడకబెట్టడం వల్ల ఏంటంటే లోన్ వరకు ఆ సాల్ట్ అనేది వెళ్తుంది. చందమామ వరకు అంటే ఎల్లో వరకు వెళ్తుందండి. చందమామ అనడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా, ఎల్లో వరకు వెళ్తుంది అన్నమాట. బాగుంటుంది. సాల్ట్ వేసి ఈసారి ఉడకబెట్టుకోండి. చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్పాను. ఇంకా ఫ్రైడ్ రైస్కి అయితే క్యారెట్స్ తీసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫ్రైడ్ రైస్. ఇది పెద్ద కష్టమేం కాదు. మన ఇంట్లోనే ఈ వెజిటేబుల్స్ ఉంటే చాలు, ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. నేను క్యారెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ బుట్ట లేకపోయినా పర్వాలేదు, ఉంటే బాగుంటుంది. బీన్స్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్యారెట్స్ ఓన్లీ ఉన్నాయి అనుకోండి, ఆనియన్స్, క్యారెట్, లేతగా ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, అవి తీసుకోండి, బాగుంటుంది. బీన్స్కి బదులు బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోండి, లేకపోతే గ్రీన్ బటానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే ఇవి ఖచ్చితంగా ఉండాలండి. ఆనియన్స్ ఒకవేళ ఇవేవి లేకపోయినా క్యారెట్ అనే ఉండాలి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకున్నా బాగుంటుంది. ఉంటే ఇవన్నీ వేసుకోండి. నేను మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో క్యారెట్స్, క్యాబేజీ బుట్ట, బీన్స్ నా దగ్గర ఉన్నాయి. గ్రీన్ బటానీ అయితే అవి లేవు, ఇవే ఉన్నాయి. ఈ 3 ఆనియన్స్ సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఉంటే వేసుకున్నా బాగుంటుంది. లేని వారు అంటే అందరికీ అవైలబుల్గా ఉండవు కదా అన్ని వెజిటేబుల్స్. చేసుకోవాలి అనుకుంటే తెచ్చుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సింపుల్గా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఎలాంటి అంటే ఫ్రైడ్ రైస్ అది చేసుకోవాలి అని ఎప్పుడైనా అనిపించింది అనుకుంటే మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడే క్యారెట్స్ అయితే ఖచ్చితంగా 1 month వరకు ఉంటాయండి, పాలిథిన్ కవర్లో పెట్టి ఉంచేసుకుంటే. అంటే నేను స్టోర్ చేసుకోమని మీకు చెప్పడం లేదు. మనకి ఎప్పుడైనా సడన్గా అవసరం అనుకోండి, ఇలా ఫ్రైడ్ రైస్లో అవి చేసుకోవాలి, ఇలా మబ్బులాగా ఉంది, చల్లగా ఉంది అనుకునేటప్పుడు మనకు సడన్గా అవసరం అనుకోండి, తెచ్చుకోలేం కదా. ఇలా 1, 2 తీసుకుంటాం కాబట్టి అవి తెచ్చుకొని ఉంచుకోండి. బీన్స్ కూడా ఉంటాయి. ఒక 1/2 kg బీన్స్, ఒక 1/2 kg క్యారెట్స్ ఇలా తెచ్చుకొని ఉంచుకున్నారనుకోండి. గ్రీన్ బటానీ అయితే ఇప్పుడు ఎండువే దొరుకుతున్నాయి, అవి నానబెట్టుకోవచ్చు. అవి కూడా తెచ్చుకొని ఇంట్లో అవైలబుల్గా ఉంచుకుంటే ఇలాంటి డిషెస్ అనేది తొందరగా చేసుకోవచ్చు. లేవనే బాధపడక్కర్లేదు. సిటీలో ఉన్న వాళ్ళకి కూడా
దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే వెళ్ళి తెచ్చుకోవాలి. అదే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి దొరకవు కదా, సిటీలో నుంచి తెచ్చుకుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు తెచ్చుకొని ముందుగుండి ఉంచుకున్నారనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మాట. అంతే. ఇంకా వెజిటేబుల్స్ అయితే కొంచెం షేప్ అనేది స్మాల్ సైజులోనే కట్ చేయండి, బాగుంటుంది. పెద్ద పెద్ద ముక్కలు అడ్డదిడ్డంగా కట్ చేస్తే అంత వేగడానికి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. చిన్న చిన్న ముక్కలు అనుకోండి, ఎక్కువ వేగన అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలు కోస్తేనే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. చాలా స్మాల్ సైజులో పీసెస్ అనేది కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ ముద్దుంటే పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి, లేకపోతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా అదంతా కట్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మిగతా పని అంతా చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు ఉంటే చెప్పక్కర్లేదు కదా, అన్నీ ఎక్కడ చిందరవందరం చేస్తారు. రోజంతా నాకు పిల్లలతోటి వంటతోటి ఇంకా ఎడిటింగ్ చేసేసరికి టైం అయితే చాలా ఎక్కువ టైం పట్టిస్తుంది. అందుకే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వీడియో. చాలా ఈజీ అనుకుంటారండి, ఏదో వీడియోస్ పెడుతున్నారు అనుకుంటారు, కానీ చెప్పే కన్నా ఏ పని అవనండి కష్టపడి సంపాదించేది మాత్రం చాలా కష్టం అండి. ఏ పని అయినా సరే కష్టమే, అది ఈజీ కాదు. ఈ వీడియోస్ పెట్టడం అంత సులభమైన విషయం అయితే మాత్రం కాదండి. చాలా ఎఫెక్ట్ పెట్టాలి. సక్సెస్ అయ్యామా చాలా డబ్బులు వస్తాయి. సక్సెస్ అయినంత వరకు ముందుకు వెళ్ళాలి, తప్పదు. మరి నాకైతే ముందు నేను చాలా వీడియోలు చెప్పాను, అనవసరంగా నా ఛానల్ అనేది లోలో పడిపోయింది. అయినా సరే ప్రయత్నిస్తున్నాను, ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూద్దాము. మీకైతే వెజిటేబుల్స్ అక్కడ చూపించాను కదా, ఆ సైజులో మీరు కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రైస్ కూడా మీకు చూపించాను. రైస్ అనేది మనకి పులిహోరకి ఎలా ఉంచుకుంటాం చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. పులిహోరకి ఎలాగైతే మనం వాడ్చుకుంటామో సేమ్ ప్రాసెస్ అలాగే గట్టిగా ఉండాలి ఎప్పుడు కూడా. ఫ్రైడ్ రైస్కి సేమ్ పులిహోర ఎలాగైతే పులిహోరలో పసుపు వేస్తాం, ఇందులో వెయ్యం, అంతే తేడా. అలా ఉంటేనే రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ముద్ద చేశారంటే అస్సలు బాగుండదు, పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఆనియన్స్ అన్నీ నేను జీడిపప్పులు ఉంటే మీరు జీడిపప్పులు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. జీడిపప్పులు ఉండాలని ఏం రూల్ లేదు, మనకి రెస్టారెంట్లో అట్లా లేని జీడిపప్పులు కూడా వేసేవారు. నేను వేసాను, జీడిపప్పు వేస్తాను జీడిపప్పులు ఉంటే. లేకపోతే పన్నీర్ ఉంటే చిన్న స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసి ఆయిల్లో వేయించిన తర్వాత తీసేసి మళ్ళీ వేస్తాను. ఎందుకంటే కంటిన్యూగా అలా వేసుకుంటే చిదిగిపోతాయని చెప్పేసి, ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇంకా నేను జీడిపప్పులు వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న స్మాల్ పీసుల్లో కట్ చేశాను కదా, అవి కూడా వేసుకున్నాను. అలాగే కట్ చేసుకోండి. మీ దగ్గర బీన్స్ అవైలబుల్గా లేకపోతే పచ్చిమిరపకాయలు అలా కట్ చేసుకోండి, లేతగా ఉన్నవి సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ వేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు ఇంకా మిరియాల పొడి వేసుకోండి. కారానికి మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. సోయా సాస్ ఉన్నా సోయా సాస్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇష్టం ఉండదు అసలు సోయా సాస్ అయితే, అందుకే నేను అది స్కిప్ చేసి ఇస్తాను. ఇంకా మీకు ఇంకా టేస్ట్ కొంచెం బాగుండాలి, ఏ వెజిటేబుల్స్ లేవు అంత బాగాలేదు టేస్ట్ అనుకుంటే ఒక్కటి చెప్తాను, కొంచెం చైనా సాల్ట్ అనేది వేసుకోండి. ఎప్పుడో తింటాం కదా, రెగ్యులర్గా దీన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎప్పుడో తింటాం కాబట్టి, రెగ్యులర్గా తిన్నాం కాబట్టి కొంచెం వేసుకోండి. నేనైతే వేసుకున్నాను, బాగుంటుంది టేస్ట్. లేదు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, మామూలుగా చేసుకున్నా పర్వాలేదు. మీకు ఇక్కడ ఎలా చూపిస్తున్నానంటే ఫ్రైడ్ రైస్ యాక్చువల్గా మనం ఏదైతే బాండీలో ఆ తెపాల్లో వేపుకున్నామో అందులోనే ఈ రైస్ అనేది వేయాలి. నేను ఏం చేశానంటే కొంచెం రైస్ ఎక్కువ 2 టైమ్స్ కంటే రాత్రికి మార్నింగ్ కూడా సరిపడగా వంట చేస్తానని చెప్పేసి, ఇంకా వెడల్పు గిన్నెలు కావాలి దీనికి మనం పొయ్యి మీద పెట్టడానికి. కళాయ సరిపోదు, ఒడిగిపోతుంది, కలపలేము. అందుకని చెప్పేసి ఇందులో రివర్స్ చేశాను అనమాట. మీకు రైస్ చూపించాను కదా, ఆ రైస్లో వచ్చేసి నేను సాల్ట్, నెక్స్ట్ కొంచెం ఆయిల్ విడివిడిగా అవ్వడానికి ఇంకా లెమన్ వేసుకున్నాను. అది స్కిప్ చేశాను, వీడియో స్కిప్ అయిపోయింది నాది, అది వీడియో రికార్డ్ అవ్వలేదు అనమాట. అందుకని చెప్పేసి నోట్తో చెప్పిస్తున్నాను. అక్కడ మాత్రం అవి కంపల్సరీగా కావాలండి. లెమన్ అయితే మాత్రం 1-2 లెమన్స్ వేసుకోండి. వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి, లెమన్కి బదులు లెమన్ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకని చెప్పి పులిహోరలాగా కలుపుతున్నాను అనమాట, ఇటు నుంచి అటు. ఇక్కడే సాల్ట్ అన్నీ సరిపోతున్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ కారం సరిపోతే కొంచెం మీరు పెప్పర్ అంటే మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఎక్కువసేపు అటు ఇటు రైస్ని కలిపిసాము అంటే అది ఖచ్చితంగా ముక్కలు అయిపోయి గుండ అయిపోతుంది.
జాగ్రత్తగా కలుపుకోవాలి. రైస్ ఇందులో వేగితేనే బాగుంటుంది. కొంచెం థిక్దే నేను తీసుకున్నాను, మీకు అలా కనిపిస్తుంది కానీ కొంచెం వెడల్పుగా ఉంది ఇది, అందుకని చెప్పేసి ఇందులోనే వేయించుకుంటున్నాను. ఎక్కువ కాబట్టి ఇందులో వేసుకున్నాను, లేకపోతే మార్నింగ్ ఒక్క టైంకి అయితే ఖచ్చితంగా నేను కళాయిలోనే వేసుకుంటాను, కొంచెం ఫ్రీగా అవుతుందని చెప్పేసి. ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీ కూడా చేసాను. అవన్నీ మనందరికీ తెలిసినవే కదా, ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటాం అవన్నీ చెప్పక్కర్లేదు కదా, సింపుల్ ప్రాసెసే. ఇంకా ఎగ్ కర్రీ కూడా దీనికి కాంబినేషన్ బాగుందని చెప్పేసి చేశాను.